అండి కాటన్ దొర కోసం తెలుసు అన్నారు కదా మీకు, ఆ విషయం చెప్తారా? చెప్పచ్చు, ఎందుకంటే ఆయన కోసం తెలియకుండా ఎవరు లేరు. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మనం అన్నదాత అంటాం చూడు, రైతులని. ఆ రైతులకే అన్నదాత టైప్ ఆయన. ఎందుకంటే ఆయన లేకపోతే మనకి పంటలు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఆయన ఇక్కడికి వచ్చిన టయానికి మనకి గోదావరి ఆగేది సిస్టమ్ లేక నీళ్ళని సముద్రంలో కలిసిపోవడం తప్ప ఉపయోగం లేకుండా అయిపోతున్నాయి. రైతులకి పొలాలు పంటలు ఏం లేవు. అప్పుడు ₹10 పిల్లల్ని నమ్ముకునేవారంట. పిల్లల్ని నమ్ముకునేవారంట, డబ్బులు లేక, తిండికి డబ్బులు లేక. అలాంటి టైంలో ఆయన వచ్చి ఇక్కడ ఇలా ఉన్న పరిస్థితుల కారణం ఏంటని ఆయన అన్వేషించి మొత్తం ఏం చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచించి, అంటే ఆయన టీం ఉంటది కదా, నేను ఆయనే అందరినీ అక్కడక్కడికి పంపించి, అప్పుడు ఏంటంటే కారణం నీళ్ళు లేవు, పొలాలు లేవు, పంటలు లేవు, ఏం లేవు. పండించే రైతులు ఉన్నా కూడా అప్పటికి ఏం తెలదు, పొలాలు కూడా పంటలు ఎలా ఉంటాయి అలా వేసుకోవాలని తెలదు. ఎందుకంటే నీళ్ళు పోతా ఉంటాయి తప్ప అట్లా ఆపాలన్న సంగతి తెలియదు. అప్పుడు ఆయన ఆపడానికి దారి లేదేమో, వాళ్ళకి దారి లేదు, అంటే గోదావరిని ఆపే అంత శక్తి అప్పుడు ఎవరికి లేదు, తీయడానికి లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఈయన లండన్ నుంచి వచ్చారు కదా, మన ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో అప్పుడు ఆయన ఒక ఉద్యోగం కింద వచ్చాడు. వచ్చి ఇంజనీర్ అనమాట ఆయన. అప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ చూసి లండన్ అదే ఎవరైతే మహారాణి ఉందో ఆమెకి లెటర్ రాశాడు అనమాట. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఇలా రాయాలి, ఇలా చేయాలంటే అప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఆయన పూనుకున్నాడు. ఆమె ఓకే చెప్పింది, ఎలిజబెత్ రాణి ఓకే చెప్పడానికి అక్కడ నుంచి ఆమె చెప్పింది కొంచెం డబ్బు ఏమనుకుని ఈయన చాలా ఎక్కువ డబ్బు తీసుకొచ్చి మరి పెద్ద ప్రాజెక్ట్ కట్టారు. అంటే అది గన్నవరమా? గన్నవరం కాదమ్మా, ధవళేశ్వరమా? నేను గన్నవరం అనుకుంటున్నాను. ధవళేశ్వరం, ఇంకేశ్వరం రెండు కలిపి రెండు ఏరియాలు కలిపి వస్తుంది ఆ బ్రిడ్జి. అయితే ఆ బ్రిడ్జి అంటే ఎంత దూరం, కనీసం 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం ఆ ప్రాజెక్ట్ కట్టారు. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది, డబ్బులు ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టినట్టు అనుకున్నారు అప్పుడు ఈ విషయం మీద. సో అలాంటి పరిస్థితులు ఆయన కట్టిన తర్వాత అప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల నీళ్ళు ఆగడం, ఆయన గుర్రం వేసుకుని ఎదురెళ్తామంటే ముగ్గేసుకుంటూ వచ్చేవారంట. ఏంటో కాలువలు తీయడానికి, కాలువలు ఎక్కడ తీయాలి, ఎక్కడెక్కడ కావాలి ఏంటి అనేది ఆయన ముగ్గేసుకుంటే వచ్చేవారు వెనకాల, ఈయన గుర్రం వేసుకుని వెనకాల వెళ్తా ఉండేవాడు అతను. అలాంటిది మొత్తం ఆ ఏరియాకి నీళ్ళు రావడానికి, ఆ ప్రాజెక్టులు అన్ని రావడానికి ఆయన కారణం అన్నమాట. యాక్చువల్ గా ఆయన్ని ముందు తెలుసుకోవాలి, దేవుడి తర్వాత దేవుడు అంటాడు మన ఆంధ్రప్రదేశ్ కి. ధవళేశ్వరంలో ఆయన పేరు మీద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం చూస్తే చాలు మొత్తం పరిస్థితులన్నీ తెలుస్తాయి. అప్పుడు మన పూర్వకాలం పరిస్థితులన్నీ తెలుస్తాయి. ఆయన వచ్చే ఆయనకి ఏ పరిస్థితులు ఏంటి, ఆయన మొత్తం ఎంత ముఖ్యం, ఆయన మనకి ఎంత ముఖ్యమో తెలుస్తుంది. నేను ఆల్రెడీ చూశాను నరసాపురాన్ని. మరి అది పార్క్, అది మామూలు పార్క్, అలాంటి ఎన్నో విగ్రహాలు పెట్టారు ఆయనకి. ఒక విగ్రహం పెట్టి వెనకాల పార్క్, అక్కడ కాలువ కూడా అతను తీసిందేనేమో. అన్ని ఆయనే అంటూ వచ్చిందంటే మనకి నీళ్ళు వచ్చినాయంటే మెయిన్ ఆయనే కాదు. మరి గడ్డి పచ్చడి కోసం ఏంటి స్టోరీ? డొక్క సీతమ్మ గారు అక్కడ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అందరికి భోజనాలు పెడతా ఉండేవారంట. అప్పుడు ఈయన ఒకసారి తిన్నారు. తిన్నప్పుడు అప్పుడు తినేటానికి ఏం లేకపోతే గడ్డితో పచ్చడి చేసి పెట్టిందంటే ఆవిడ. డొక్క సీతమ్మ పేరు. డొక్క సీతమ్మ ఆ పచ్చడి తిని ఆయన ఫిదా అయిపోయారు అనమాట. అప్పుడు ఎంతో పొలం రాసి ఇచ్చారు అయ్యని చెప్పి. అదే చెప్పాను.